ఒక షాకింగ్ న్యూస్ కేరళ నుంచి వస్తుంది. దీనిపై హీరోయిన్ సమంత గారు రియాక్ట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పోస్ట్ చేశారు. #జస్టిస్ ఫర్ మెహిర్ అని. కేరళ కొచ్చి దగ్గర ఒక ప్రైవేట్ స్కూల్లో ఈ మెహిర్ అనే స్టూడెంట్ ని చాలా డేంజర్ గా టార్చర్ పెడతారు. ఎంత బులీ చేస్తారంటే ఆ స్టూడెంట్ ఆ మెంటల్ టార్చర్ ని తట్టుకోలేక ఇంటికి వచ్చి చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ మదర్ జస్టిస్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అతని మదర్ ఏమంటున్నారంటే, మా అబ్బాయి చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ యాక్టివ్ గా ఉండేవాడు. అలాంటి మా అబ్బాయి ఇలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది అని జస్టిస్ కోసం పోరాడుతున్నారు. జనవరి 15న మధ్యాహ్నం 2:45 కల్లా మా అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి 3:50కి మేము ఉండే బిల్డింగ్ లో 26th ఫ్లోర్ లో నుంచి దూకి అతని లైఫ్ ఎండ్ చేసుకుంటాడు. ఇలా అయిన తర్వాత నేను మా హస్బెండ్ అసలు ఏమై ఉంటుంది, ఎందుకు అలా చేశాడని తెలుసుకోవడానికి అతని ఫోన్ చెక్ చేస్తే స్కూల్లో అతని ఫ్రెండ్స్ ఇంకా క్లాస్మేట్స్ తో చాట్ కన్వర్సేషన్ లో మాకు తెలిసిందేంటంటే వాళ్ళ స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ ఇంకా స్కూల్ మేట్స్ కలిసి అతనితో చాలా మిస్బిహేవ్ చేశారు. ఎంత దారుణంగా అంటే బ్రూటల్ గా ర్యాగింగ్, బుల్లింగ్, ఫిజికల్ అసాల్ట్, ఎలా పడితే అలా కొట్టడం, తిట్టడం, వాష్రూమ్ లో ఉన్న టాయిలెట్స్ లో అతని తలని ముంచడం, నాలుకతో క్లీన్ చేయించడం, నాన్ స్టాప్ టార్చర్ పెట్టారు. ఇదంతా కేవలం అతని స్కిన్ కలర్ కోసం బుల్లీ చేశారు. ఇంకా ఇక్కడితో ఆగకుండా అతని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు గ్రూప్ లో ఎఫ్ నిగా హీ యాక్చువల్లీ డైడ్ అతని తిడుతూ చనిపోయాడని మెసేజ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూడండి, ఇదే ఆ స్క్రీన్ షాట్. ఇంకా ఈ మెహిర్ కి ఎవరైతే ఇతని క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ కలిసి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేస్తారు, జస్టిస్ ఫర్ మెహిర్ అని. కానీ ఇప్పుడు ఆ పేజ్ డిలీట్ చేయించేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా స్కూల్ స్టాఫ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మీద ప్రెషర్ పెట్టి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని డిలీట్ చేయించేశారు. వాళ్ళ మదర్ ఎవిడెన్స్ తో స్కూల్ పెద్దలని దీని బాధ్యత గురించి అడిగినప్పుడు వాళ్ళు మాత్రం సింపుల్ గా మేము దీని గురించి పోలీసులకంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం అని అంటారు. నాకు తెలిసి వీళ్ళు స్కూల్ పేరు ఎక్కడ పాడవుతుందేమో అని ఈ నిజాన్ని దాయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మెహిర్ వాళ్ళ మదర్ అన్ని డీటెయిల్స్ ప్రూఫ్ తో పాటు డీజీపీ ఇంకా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో సబ్మిట్ చేశారని, ముఖ్యంగా ఈ టాపిక్ మీద ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని నేను అన్ని డీటెయిల్స్ చైల్డ్ కమిషన్ కి కూడా సబ్మిట్ చేశాను. మెహిర్ కు న్యాయం చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అతని చావు ఊరికే ఇలాగే పోవద్దని, ఎవరైతే మానవత్వం లేకుండా ఇలా చేశారో వాళ్ళపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని, మెహిర్ లాగా వేరే ఇతరుల బిడ్డలు బాధపడకుండా ఉండేలా వ్యవస్థగత మార్పులు చేయాలి. లీగల్ సిస్టమ్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎలాగైనా న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను. న్యాయం కోసం జరిగే ఈ పోరాటానికి సపోర్ట్ ఇవ్వాలని నేను ప్రజలను కోరుతున్నాను. మెహిర్ కోసం మాత్రమే కాదు, నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి సురక్షితమైన సేఫ్ ఎన్విరాన్మెంట్ కోసం, కలలు కనే ప్రతి బిడ్డ కోసం. దీని మీద హీరోయిన్ సమంత గారు కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో #జస్టిస్ ఫర్ మెహిర్ అని షేర్ చేశారు. చలో నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడదాం. గజినీ 2 గురించి. ఏంటి, గజినీ 2 రాబోతుందా? యాక్టర్ అమీర్ ఖాన్ మరియు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు కలిసి ఒక ఈవెంట్ లో దీని గురించి మాట్లాడతారు. మీరు చూడండి, మేము 100 crore క్లబ్ ని స్టార్ట్ చేశాము. అల్లు అరవింద్ గారు ఇప్పుడు 1000 కోట్లు పెట్టి అమీర్ ఖాన్ తో ఫిలిం తీయాలని అనుకుంటున్నారు. అది గజినీ 2 కావచ్చని అంటున్నారు. మీకు తెలుసా, గజినీ మూవీ 100 కోట్ల మార్కును దాటిన మొట్టమొదటి బాలీవుడ్ మూవీ అని. నెక్స్ట్ ఏంటో చూద్దాం. మొన్న డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ అయినప్పుడు ఊర్వశి రౌటేలా తమన్ గారిని అప్రిషియేట్ చేస్తూ ఏమంటుందో చూడండి. Thaman Garu, I just want to say that everybody already calls you God of music, that you are. You already know the kind of music. You can't be laughing. Stop smiling. Stop laughing. You can't be laughing with that. You already are God of music. As Pragya said already, you did. Everybody, stop laughing. Stop smiling. Start being modest and start accept the fact that you are what you are. నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడదాం. బీహార్ కి సంబంధించిన ఈ పెద్ద ఆవిడ గురించి. ఈ బామ్మది బీహార్ లోని వైశాలి జిల్లా. వీళ్ళ కొడుకు ఆస్తి ప్రాపర్టీ పేపర్స్ మీద సంతకం పెట్టించుకొని ఈమె కాళ్లను ఇంకా చేతులను కట్టేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ప్రయాగ్రాజ్ లోని మహాకుంభ మేళాకి తీసుకెళ్లి అక్కడ వదిలేసి వెళ్లిపోతాడు. రోజు రోజు మనుషులు ఎంత డేంజర్ గా తయారవుతున్నారో చూడండి. సొంత తల్లి కంటే ఆస్తి ఎక్కువ అయిపోయింది. పేరెంట్స్ కని పెంచి పెద్దగా చేసి పగలు రాత్రి అనకుండా మన కోసం కష్టపడి మనం పెద్దగైనాక వాళ్ళని బాగా చూసుకుంటాం అని వాళ్ళనుకుంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో చూడండి. నదులను కేవలం నదులుగా చూసే దేశాలు చూడండి ఎంత క్లీన్ గా ఉన్నాయో వాటర్. కానీ నదులను తల్లిగా భావించే మన దేశం చూడండి. ఎవరిది తప్పంటారు? ఎవరు తీసుకోవాలి దీని బాధ్యత? మనమే కదా. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎక్కడ పడితే అక్కడ ఇలా చెత్త వెయ్యకండి, వేరే వాళ్ళను వెయ్యనివ్వకండి. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. చలో మళ్ళీ ఈ రోజుకు ఇంతే. రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్.